మీరు స్నేహితం సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు కూడా నిజంగా రిలీజ్ తర్వాత చాలా డిసప్పాయింట్ అయ్యారు. అయిన తర్వాత అంటే ఇట్ వాజ్ లైక్ ఏంటంటే మేజర్లీ హ్యాపీ డేస్తో కంపేర్ చేశారు. యా కొంచెం అంటే రకరకాల మిక్స్డ్ రివ్యూస్ ఉండే సినిమా గురించి. దానికి తోడు అంటే కొత్తలతో కదా, అనామకంగా అందరు కొత్త ఫేస్లు, నేను కొత్త, శ్రీధర్ గారు ఉన్నారు వెనకాల, మంచి రిలీజ్ ఎవ్రీవేర్ అన్ని ఏరియాస్లో, నెవర్ హ్యాడ్ ఎనీ థియేటర్ ప్రాబ్లం. బట్ ఓపెనింగ్స్ రావాలి కదా. సో అక్కడ ఉషామయూరి థియేటర్లో రిలీజ్ అయింది సినిమా. అంత ముందు రోజు రాత్రి రేపు రిలీజ్ కదా, అంటే నా డ్రీమ్ కదా సినిమా తీయడం అనేది, ఇన్ని సంవత్సరాల డ్రీమ్. రేపు రిలీజ్ అవుతా ఉంది. అంత ముందు రోజు రాత్రి టెర్రస్ పైకి వెళ్ళి జస్ట్ పడుకొని ఆకాశం వైపు చూస్తూ కూర్చున్నా అనమాట, అంతే, అవుట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ యాక్చువల్లీ. ఓకే. సో రేపే రిలీజ్ అనే పాయింట్ను, ఆ ఎగ్జైట్మెంట్ను జీర్ణించుకోవడానికి సో పొద్దున్నే 11 o'clock మార్నింగ్ షో ఉషామయూరి థియేటర్కి వెళ్ళాను. వెళ్ళేసరికి 15 మంది ఉన్నారు థియేటర్లో. సో 15 మందిలో నేను ఒకరిని. ఫస్ట్ డే వచ్చారా? ఓ మై గాడ్. కానీ మీరు నచ్చిందని చెప్పారు, చాలా నచ్చిందని చెప్పారు. నాకు నచ్చింది. సో ఫస్ట్ డే 15 మంది ఉన్నారు. దారుణం ఏంటంటే వెళ్ళిన తర్వాత ఆ ప్రొజెక్షన్ సరిగా లేదు, ప్రొజెక్టర్ చాలా లైట్గా ఉంటుంది, వెరీ బ్యాడ్ స్క్రీనింగ్. అండ్ డిటిఎస్ లేక మోనో వచ్చింది. నేను అనుకున్నాను దీని అమ్మ జీవితం, ఇంత కష్టపడి 1 year పాటు కష్టపడి డిఐకి ఎంతో టైం స్పెండ్ చేసి కలర్ఫుల్గా చేసి సినిమాని డిటిఎస్ దగ్గర గంటలు కూర్చొని సౌండ్ మిక్సింగ్ చేయిస్తే థియేటర్ దగ్గరకు వచ్చిన తర్వాత బొమ్మ సరిగ్గా కనపడట్లేదు, సౌండ్ సరిగ్గా కనపడట్లేదు. బాధేసింది అసలు. వెళ్ళి ప్రొజెక్టర్ రూమ్కి వెళ్ళేసి ఒక 5 minutes ప్రొజెక్షన్ ఆపిచ్చాను. ఓకే. ఇఫ్ యూ రిమెంబర్. సో వాడితో రిక్వెస్ట్ చేశాను, రే బాబు నువ్వు ఇప్పుడు ప్రొజెక్షన్ అయితే నువ్వేం కలర్ఫుల్ చేయలేవు, కానీ మోనో వస్తుంది, ఒకసారి టెస్ట్ చేయి, మేక్ ఇట్ డిటిఎస్ అని చెప్పాను. సో పాపం చేసి మోనో నుంచి డిటిఎస్ ఏదో చిన్న ప్రాబ్లం ఉంటే సరి చేశాడు. దెన్ ఐ ఫెల్ట్ హ్యాపీ. బట్ ఈ లోపల నాకు ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందంటే, అంతకుముందు నాకేంటంటే ఇష్టం, నా సినిమాలన్నింటినీ ప్రీమియర్లు వేయడం ఇష్టం అనమాట. సో అప్పటికే రివ్యూస్ వచ్చాయి. అంత ముందు రోజు రాత్రే ప్రీమియర్ వేసాను కాబట్టి అన్ని రివ్యూస్ వచ్చేసాయి. మిక్స్డ్గా ఉన్నాయి అంతా. సాక్షిలో బాబురావు గారు అని ఒక జర్నలిస్ట్ ఉంటారు, సాక్షిలో ఫోటోగ్రాఫర్ శివ అని ఉంటారు. వాళ్ళిద్దరూ అంత ముందు రోజు రాత్రి ప్రీమియర్ షోలో అంత టికెట్ల హడావిడ, ఐ కుడ్ నాట్ మేనేజ్ టికెట్స్ వెల్. సో నన్ను ఇద్దరు వచ్చి తిట్టేశారు, ఏంటండి మీరు అసలు ప్రీమియర్ షోలు వేసి జర్నలిస్టులను సరిగ్గా చూసుకోరు, అది ఇదని చెప్పి నన్ను బాగా తిట్టేశారు. ఆ తెల్లవారి ఏదైతే జర్నలిస్టులకు టికెట్లు ఇవ్వలేకపోయామో ఆ జర్నలిస్టులు అందరినీ పిలిచి మన ప్రసాద్ ల్యాబ్లో స్పెషల్ షో వేసాం. స్పెషల్ షో చూడగానే నాకు బాబురావును శివ ఇద్దరు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఎక్కడున్నారు మీరు అని అంటే, నేను ఉషామయూరి అంటే, అర్జెంట్గా మిమ్మల్ని కలవాలి నేను, వీ వాంట్ టు గివ్ యూ ఎ హగ్, ఎంత బ్యూటిఫుల్ మూవీ తీశారు అని చెప్పి కొంచెం ఎనర్జీ మళ్ళీ, అయ్యో కొందరికి నచ్చుతుంది అని. సో ఇది సాయంత్రం navatarangan.comలో వెంకట సిద్ధారెడ్డి ఒక రివ్యూ రాశాడు. ఈ గేవ్ మీ 4 out of 5. సో దట్ అంటే నేను ఆ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు నా జర్నీ ఏంటంటే, ఐ ఆల్మోస్ట్ డిసైడెడ్ టు గో అవుట్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, గో బ్యాక్ టు సాఫ్ట్వేర్. ఇంకా అనవసరం మనకి వర్కౌట్ అవ్వదు, నేను జెన్యున్గా అటెంప్ట్ చేశాను, వర్కౌట్ అవ్వదు అనుకున్నా. బట్ ఈవినింగ్ నవతరంగంలో 4/5 రివ్యూ, ఆ గ్రేట్ ఆంధ్రాలో 3.25 రివ్యూస్, అవి చూసిన తర్వాత నచ్చుతుంది, లెట్స్ ప్రమోట్ అవర్ మూవీ అని చెప్పి లగడపాటి శ్రీధర్ గారు ఈజ్ అమేజింగ్ ఇన్ దట్ వే. నాకు పాఠాలు నేర్పించారు సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి ఏంటి అనేది. అంటే వెన్ యూ బిలీవ్ ఇన్ ద కాంటెంట్, నీ కాంటెంట్లో నువ్వు బిలీవ్ చేసినప్పుడు ప్రయత్నించడంలో తప్పులేదు అని చెప్పి ప్రమోషన్ స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు లేవు కానీ 125 రోజులు ఆడుతూనే ఉందండి ఏదో ఒక థియేటర్లో కంటిన్యూస్గా. ఇటు నైజాంలో అటు ఆంధ్రాలో ఆడుతూనే ఉంది. ప్రతి ఎగ్జిబిటర్ ఆడికి ఓ వారం సినిమా కావాలి అని అనుకుంటే స్నేహితం తెచ్చేసేవాడు. రీజన్ ఏంటంటే ఇక్కడ ఏదైతే 15 మంది వచ్చిన ఉషామయూరిలో వరుసగా 50 days ఆడడం. ఇప్పుడు ఆ టైంలో చిన్న సినిమా 50 days అంటే
ఆ తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ 50 డేస్ తర్వాత సంధ్యా థియేటర్లో వేయడం వాళ్ళు. 50 డేస్ తర్వాత సంధ్యా థియేటర్కి షిఫ్ట్ చేయడం అంతా అప్పుడు ఓ టాక్ అనమాట. ఏంటి ఇంత చిన్న సినిమా 50 డేస్ తర్వాత సంధ్యా థియేటర్కి మార్చారు అని చెప్పేసి. సో అలా ఎగ్జిబిటర్లు అందరూ కూడా ఏదన్నా ఒక వీక్ వాళ్ళకి ఏదన్నా కొత్త సినిమా రాకపోతే స్నేహగీతం తీసుకొచ్చి చేసుకునేవాళ్ళు అనమాట. అప్పుడు ఇట్ వాజ్ ఎ డ్రీమ్ రన్ లైక్ జస్ట్ బికాస్ ఆఫ్ ద యూనో ప్రమోషన్ స్ట్రాటజీ ఆఫ్ శ్రీధర్ గారు. జనాలకు నచ్చుద్ది, నాకు తెలుసు ఈ కంటెంట్లో బలం ఉంది, మనం ముందుకు తీసుకెళ్దాం అని చెప్పేసి. ఎంత ఇది అంటే ప్రాజెక్ట్ సేఫ్ అండి? ఎంత ఎంత ఎగ్జాక్ట్ లెక్కలు నాకు ఫైనల్ లెక్కలు తెలియదు, బట్ శ్రీధర్ గారు ఈజ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే మీరు డిసప్పాయింట్ అయిపోయి బ్యాక్ వెళ్దాం అనుకున్నారు కదా ఇండస్ట్రీ వదిలేసి. మీరు ఆల్రెడీ మరి మీ చేయి తీసుకుని మీ ఫ్యూచర్ చెప్పగలిగే టాలెంట్ మీకు ఉంది కదా, అప్పుడు మీరు ఏమనుకున్నారు మీ చేంజ్ అంటే ఏంటంటే నేను ఐ కుడ్ సీ ఏ కెరియర్ చేంజ్ ఇన్ మై హ్యాండ్. ఓకే, సో ఆ కెరియర్ చేంజ్ జరిగిపోయింది. ఓకే ఓకే, కానీ మన మానసిక పరిస్థితిని తప్పించుకోలేం కదండి, ఎన్ని హ్యాండ్లో ఉన్నా కూడా. అప్పటి మానసిక పరిస్థితి ఏంటంటే వెళ్ళిపోదాం, ఇంకా ఇంత కష్టం నా వల్ల కాదు, ఇంత గాలిలో దీపం నా వల్ల కాదు అన్న పాయింట్లో ఉండేవాళ్ళు అనమాట. బట్ సాయంత్రం కల్లా మళ్ళీ మైండ్ చేంజ్ చేసేసుకున్నాను. నో ఐ హ్యావ్ టు బి హియర్. ఇప్పుడు మీరు చూసిన దాని ప్రకారం మీ ఫ్యూచర్ ఏంటి? ఐఎమ్ గోయింగ్ టు ప్రొడ్యూస్ 100 మూవీస్. డైరెక్షన్ అయితేనేం ప్రొడక్షన్ అయితేనేం మినిమం 100 మూవీస్ ఉంటాయండి. మధురా ఎంటర్టైన్మెంట్ విల్ బి లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరు రాసుకోవచ్చు. గుడ్ చిన్న పెద్ద అన్ని కలిపి ఇట్స్ గోయింగ్ టు బి ఎ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. Please subscribe to iDream. Please subscribe for more videos.